తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ప్రజల్లో వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి ఇప్పుడు తీసేస్తామంటే? కాదండి, ఎప్పుడైనా మీకు ఏదైనా చేతనైతే ఒకటి తీసుకొచ్చి అదనంగా పెట్టాలా. వడ్డించి ముందు పెట్టినటువంటి విస్తరిని నేను కాలుతో దాన్నేస్తా అంటే ఎవడన్నా ఊరుకుంటాడా? ప్రజలు ఊరుకుంటారా ఆ నిర్ణయం చేస్తే? ఇదంతా ఏంటంటే నాకు అర్థమైన కేవలం వనపర్తి మాత్రమే కాదు 33లో నేను అదే చెప్తున్నాను. శాస్త్రీయత పేరు మీద జిల్లాల ఒక ప్రక్రియను ముందు పెట్టుకొని, కమిషన్ వేసి ప్రక్రియను ముందు పెట్టుకొని దీన్ని ఒక ఏడాదిన్నర జరుపుకుంటూ పోతే జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టడానికి ఆస్కారం ఉండదు. రైతు బంధు లేకుండా ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. పైగా ప్రభుత్వం ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదు. అందుకోసమే ఎన్నికలంటూ ఏం లేకుండా ఉండాలంటే ఒక కమిషన్ ఏర్పాటు చేసి జిల్లాల ప్రక్రియ నడుస్తుందని చెప్తే కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మార్పులు చేర్పులు ఉంటాయి. కాబట్టి ఇవి ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టడానికే రాదు. ఓకే, కాబట్టి ఈ ప్రహసనాన్ని కొనసాగిస్తూ ముందుకు పోతారు. వాళ్ళ ఉద్దేశమే ఇది. ఈ మొత్తం ప్రహసనాన్ని కొనసాగిస్తూ ముందుకు పోతారు. దీంతో ఏమవుతుంది, మీకు ప్రధానమైనటువంటి ఇతర అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అంశాలు, నిరుద్యోగం కావచ్చు, జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, మహాలక్ష్మి 2500 కావచ్చు, ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలకు సంబంధించినటువంటి చర్చను ఈ జిల్లాల చర్చ డామినేట్ చేస్తుంది. ఇవి ఖచ్చితంగా ఆందోళన రూపం తీసుకుంటాయి. రూపం తీసుకోవాలనే ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ వాళ్ళ యొక్క ఇష్టం. ఇది ఇట్లా జరగాలనే. తద్వారా ఏమవుతుంది, ఇష్యూస్ పోస్ట్పోన్ అయితే ఒకటి, 2 ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే రిటైర్ అయినారో వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా 1000 కోట్లలో ఉంది. ఇది కూడా డెఫర్ అవుతుంది. ఇష్యూ చాలా ప్రధానమైనది, ముఖ్యమైనది. ఇది ఆషామాషి అది. రైతు బంధు ఎంత కీలకమైందో ఇవాళ రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అంశం కూడా అంతే సీరియస్. కాబట్టి దాన్ని కూడా ఏదో రకంగా డెఫర్ చేసుకుంటూ పోవచ్చు ఈ ఆందోళనలు ఇవన్నీ ఉంటే. అది వాళ్ళ ఉద్దేశం. ఓకే, సో దీంతో పాటుగా వెరీ రీసెంట్గా జరిగింది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది. దాంట్లో హరీష్ రావుని వెరీ ఫస్ట్ టైం సిట్ పిలిచింది. సో ఆయన బాధితుడు అనేది ఈ మధ్యలో ఇప్పుడు వస్తున్నటువంటి లీక్స్ అంటారా మీరు, లేకపోతే ఉన్నటువంటి ఊహాగానాలు? యాక్చువల్గా బాధ్యుడు ఆయనే అని పిలిచారు అనేది నిన్నటి దాకా రన్ అయింది. హరీష్ రావు కూడా అదే మాట చెప్పారు. సో ఇదంతా ఒక సొల్లు పురాణం అన్నప్పటికీ కూడా, సో అక్కడ హరీష్ రావువే బాధితుడు, ఆయనతో పాటుగా ఆయన సిబ్బంది వీళ్ళందరూ కూడా అందులో ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారు అనేది. ఆయన కావాలని వాళ్ళ అబ్బాయి యుఎస్ వెళ్తున్నాడు కాబట్టి ఆయనంతటా ఆయనే బ్రేక్ తీసుకున్నాడు కాబట్టి ఇంకా ఇది కంటిన్యూ అవుతోంది అనేటువంటి ఒక మాట ఉంది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అసలు ఈ ఉచ్చులో ఎవరు చిక్కుకున్నారు, ఎవరు బాధితులు? అసలు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఒక సెన్స్లెస్ ఇష్యూ. ప్రభుత్వం కావాలని బయటికి తీసుకొచ్చినటువంటి, దట్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ది గవర్నమెంట్. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, మంత్రిమండలి. ముఖ్యమంత్రి మంత్రిమండలికి సంబంధం ఉండదు. ఒకవేళ జరిగిందా జరగలేదా అనే అంశం నేను ఆ చర్చలోకి పోను. ఫస్ట్ ఆఫ్ ఆలే చెప్తున్నాను, ఇది అడ్మినిస్ట్రేటివ్ పాలసీలో భాగంగా సంబంధిత చట్టపరంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి పర్మిషన్ను బట్టి వాళ్ళు చేస్తారు ఆయా సందర్భాల్లో అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశంలో అనుసరిస్తున్నటువంటి విధానం. నేను ఇవాళ ఆన్ రికార్డ్ మీకు చెప్తున్నాను, ఈ టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా, మీ ఇంటర్వ్యూ సందర్భంగా, ఈవెన్ టుడే ది ప్రజెంట్ గవర్నమెంట్ వాళ్ళకు సీక్రెట్ సెల్ అనేటువంటి దాన్ని పెట్టుకొని దాని ద్వారా ఈవెన్ టుడే దే ఆర్ ట్యాపింగ్ ద ఫోన్స్. మీది కూడా ఉందా అందులో? పాడు మీ ఫోన్ కూడా ఉందా లేదా నేను మాట్లాడాను. ఈ గవర్నమెంట్ సీక్రెట్ సెల్ అనేటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. దాని ద్వారా దే ఆర్ రిసార్టింగ్ టు ఇట్. చేయట్లేదు, దాంట్లో ఏ సిబ్బందిని మేము డెలిగేట్ చేయలేదు, వాళ్ళని ఎక్కడ కూడా అసైన్ చేయలేదు, అటువంటిది ఏం లేదని చెప్పమానండి ప్రభుత్వం తరఫున. సో గతంలో అయితే కేసీఆర్ కానీ ప్రభుత్వం కానీ చేయలేదు, బట్ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం 100%. గతంలో నేను ఏమంటున్నానంటే కేసీఆర్కో లేకుంటే కేసీఆరే ముఖ్యమంత్రి, తర్వాత హోంశాఖ మంత్రి, ఇంకెవరైనా మంత్రులు వీళ్ళు ఆదేశించి ఇది మీరు చేయండి అని చెప్పడానికి ఉండదు ప్రభుత్వంలో అంటున్నాను నేను. కానీ వీళ్ళు చేయకూడని పనులు ఇప్పుడు చేస్తుండే సర్కార్లు, నేను అనేది అది. రెండవది, హరీష్ రావు గారు చాలా క్లియర్గా చెప్పినారు అక్కడ ఏం మాట్లాడేదని ఊహాగానాలో లేకుంటే ఎవరిది వచ్చింది వాడు మాట్లాడేది. కానీ మీరు మాట్లాడిన మొత్తం సంభాషణ, అన్ని గంటలు జరిగిన సంభాషణ, ప్రశ్నలు జవాబులు లైవ్లో ఆ వీడియో మొత్తం ప్రజలకు చూపండి అని అన్నాడు కదా. అంతకంటే ఓపెన్ ఛాలెంజ్ ఏముంటుంది? అంతకంటే ఓపెన్ ఛాలెంజ్ ఏముంటుంది? ఆయన ఆడి బ్రేక్ తీసుకుంటూ లేకుంటే ఇవన్నీ ఎందుకు? ఒకటి, ఆయన బాధితుడు కాదు, లేకుంటే ఆయన బాధ్యుడు కాదు.
ఆయనతో పాటు మిగతా వాళ్ళు ఎవరు కూడా బాధ్యులు కాదు, బాధితులు కాదు. ప్రభుత్వాలు నడిపేటువంటి క్రమంలో ముఖ్యమంత్రి ఆజ్ఞకు కానీ ఉత్తర్వులకు కానీ సంబంధం లేకుండానే స్టేట్ను నడిపేటువంటి క్రమంలో అవసరమైన మేరకు ఇన్ఫర్మేషన్ ప్రొక్యూర్ చేసే క్రమంలో వాళ్ళు ఏ పద్ధతుల ద్వారా ఎట్లా చేస్తారో అది వాళ్ళకు ఒక డెవలప్డ్ సిస్టమ్ ఉంది గవర్నెన్స్లో. కేసీఆర్ వచ్చే కంటే ముందు ఉంది, కేసీఆర్ తర్వాత కూడా ఇప్పుడు ఉంది. ఆ సిస్టమ్ను వీళ్ళేం డెమాలిష్ చేయలేదే. ఇప్పుడు మీకు అంతెందుకంటే ఎవ్రీడే స్టాటిస్టికల్ అంటే ఎవ్రీడే ఇన్ఫర్మేషన్ క్యాబినెట్ మంత్రులకు సంబంధించి కానీ అపోజిషన్కి సంబంధించి కానీ రోజువారీ జరిగేటువంటి ఘటనలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ప్రతిదీ కూడా రిపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది. ప్రతిదీ ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఉంటుంది, అనాలిసిస్ చేస్తారు, ఇంటెలిజెన్స్ వింగ్ అనలైజ్ చేస్తుంది. ఎస్ఐబి ఏమో ఇతరేతర సంస్థలు, నిషేధిత సంస్థలు లేకుంటే అటువంటి వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ మీద వాళ్ళు నిఘా వేసి వాళ్ళు ఉంటారు. మీకు ఎప్పుడైనా కోర్టులో ఒక ప్రొటెక్షన్ ఉంది, ఎవిడెన్స్ యాక్ట్లో ప్రొటెక్షన్ ఉంది, లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ అప్రిహెండెడ్ సో అండ్ సో ఫెలో అని రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు. ఏ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ నీకు ఎవరు ఇచ్చిందని కోర్టు కూడా అడగడానికి లేదు. ఆ సోర్స్ని రివీల్ చేయాలి. ఎగ్జాక్ట్లీ అందుకోసమే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దశాబ్దాలుగా పాలనా క్రమంలో వచ్చినటువంటి ఒకానొక పద్ధతి అది వాళ్ళు పాటిస్తారు తప్పితే అది మంత్రులు ఆజ్ఞలు ఇచ్చి చేయించేది కాదు. ఇది ఈ సున్నితమైనటువంటి ఈ గీత, ఈ రేఖ అయితే ఉందో దాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అది కేవలం పోయిన సర్కార్ మీద నింద మోపడానికి ఒక ఎఫర్ట్గా వాళ్ళు దాన్ని ఒకటి పెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద చర్చ జరగకుండా ఉండడం కోసం ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఒక ఇష్యూని తీసుకొచ్చి ముందుకు పెట్టేస్తున్నారు. నేను అనుకోవడం అయితే అంతకుమించి ఏం లేదని. సో 7 గంటల సేపు జరిగినటువంటి విచారణలో హరీష్ రావు ఒక మాట చెప్పాడు, నాకేం సంబంధం లేదు, నేను హోమ్ మినిస్టర్ని కాదు కదా అనేది. సో హోమ్ మినిస్టర్ కావాలని చేయించాడు అనేది ఆయన ఇండైరెక్ట్గా చెప్పాడు అనే ఒక మాట. ఒకవేళ ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చినా, మౌఖికంగా ఇవ్వాల్సి వచ్చినా పోలీసులు ముఖ్యమంత్రి హోంమంత్రి ఇచ్చేటువంటి ఉత్తర్వులను పాటిస్తారు తప్పిస్తే ఆ శాఖకు సంబంధం లేని మంత్రులు ఉత్తర్వులు ఇవ్వలేరు కదండి. స్టాండింగ్ ఆర్డర్స్ పనిచేయవు కదా అట్లా ఇస్తే కూడా. బట్ హరీష్ రావు మీదే 2 రకాలుగా ఇప్పటిదాకా ఫోన్ ట్యాపింగ్ అనేది ముఖ్యమంత్రో లేకపోతే హోమ్ మినిస్టరో, ఇంకొకరో ఇప్పుడు ఎస్ఐబి చీఫ్ ఆయన్ని ప్రభాకర్ రావు గారిని అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు దగ్గర ఉన్నారు, బెయిల్ వస్తుందా అలా, ఇవన్నీ కాకుండా కేవలం హరీష్ మీదే ఎందుకు పడింది? ఇప్పుడు హరీష్ ప్రభుత్వం దృష్టిలో మెయిన్ టార్గెట్ కదండి. ఇప్పుడు హరీష్ బొగ్గు కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం లేవనెత్తిన రోజే కదా ఆయనకు నోటీస్ వచ్చింది. ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఆధారాలతో పాటు అవి ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, లేకుంటే వివిధ స్కీములు కావచ్చు, వివిధ స్కాములు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న అన్నింటి మీద వరుసపెట్టి మాట్లాడుతున్నది, ఆధారాలతో పాటు ఎండగడుతున్నది హరీషే కదా. ఓవైపు కేటీఆర్, ఓవైపు హరీష్. మిగతా రాజకీయ నాయకత్వం ఎట్లాగో అదే విషయాలు మాట్లాడతారు ఉన్నటువంటివి. కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్కు ప్రతిపక్షంలో ఆయనే టార్గెట్ అవుతాడు కదా, అంతే మరి. సో ఆయన హరీష్ రావు టార్గెట్ అయ్యాడు అనుకున్నప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక క్వశ్చన్ ఎందుకు వస్తుంది? కేసీఆర్ కనుక బయటికి రాకపోతే, అది కూడా అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉనికియే కోల్పోతుంది, తన అస్తిత్వాన్ని కోల్పోతుంది అనేటువంటి మాట. సో మీరేమో లీడర్ల మీద డిపెండ్ అయి ఉన్నట్టున్నారు, బట్ అందరూ మాత్రం కేసీఆర్ వస్తేనే బీఆర్ఎస్ పార్టీ బతుకుతుంది, బట్ట కడుతుంది అనే ఒకటి ఏంటంటే ఒక రాజకీయ పార్టీ యొక్క పునాదులు కానీ, రాజకీయ పార్టీ యొక్క ప్రస్థానం కానీ ఏ ప్రాతిపదికగా ఉంటుంది అనేటువంటి దాని మీద అవగాహన లేనటువంటి వాళ్ళ యొక్క మాటలు అవి. భారతదేశంలో కాంగ్రెస్ అనేటువంటి ఒక పార్టీకి ఒక ప్రాతిపదిక ఏంటంటే స్వతంత్ర కాలంలో పుట్టి స్వతంత్ర అజెండాను ఎత్తినేసుకున్నటువంటి పార్టీగా, స్వతంత్ర ఉద్యమం నడిచినంత కాలం, స్వతంత్ర అనంతరం కొన్ని దశాబ్దాల వరకు కూడా త్యాగనిరతితో పనిచేసినటువంటి ఒక పార్టీగా దానికి ఒక లెక్క ఉంది. అదొక ప్రాతిపదిక. బీజేపీ అనేటువంటిది జనసంఘగా పుట్టి తర్వాత బీజేపీగా రూపాంతరం చెందిన తర్వాత వాళ్ళు ఈ దేశంలో ఉండేటువంటి ఈ మతం ప్రాతిపదికగానే ఒక పార్టీగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీ కొనసాగింపు ఉంటుంది. మోడీ గారు ఉన్నా లేకున్నా, ఒకనాడు అద్వానీ గారు ఉన్నప్పుడు ఆయన ఆకాశం అంత ఎత్తున ఉన్ననాడు అద్వానీ గారి తర్వాత ఎట్లా అన్నారు. కానీ వాళ్ళ ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తిని బీజేపీకి దేశాధ్యక్షుడిగా పెట్టుకున్నారు. నిన్నగాక మనం చూసినాం మనం నితిన్ అని. అట్లా టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ బీఆర్ఎస్గా మారినాక ఈ పార్టీ తెలంగాణ ప్రజల గొంతుగా, ఈ పార్టీకి ప్రాతిపదిక తెలంగాణ విశ్వాస నిశ్వాసలే. కాబట్టి ఒక నాయకుడిని టార్గెట్ చేసానో, ఒక నాయకుడికి ఇంకేదో అయితేనో అంత మాత్రం చేత ఒక రాజకీయ పార్టీ యొక్క ప్రస్థానం ఆగిపోదు. అది కేవలం వ్యక్తులుగా నడిపే పార్టీ కాదు ఇది.
తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడినటువంటి సంస్థ మా పార్టీ. కాబట్టి దీనికి మరణం ఉండదు. తెలంగాణ సమాజం ఉన్నంతకాలం ఈ పార్టీ ఉంటుంది. కొందరు దీని యొక్క లోతులు తెలియని వాళ్ళు ఈ పార్టీ ద్వారా వచ్చేటువంటి ఫలాలను మాత్రమే చూసి అనుభవించినటువంటి వాళ్లకు ఈ పార్టీ పుట్టుకలో ఉండేటువంటి ఆ బాధ లేదా ఆ బాధ్యత వాళ్ళకి జీవితకాలం అర్థం కాదు. సో బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా పోతుంది అన్నమాట కవిత చెప్తే, ఎవరు చెప్పినా అనేది. ఎస్, రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నారు, బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చేయండి అనే మాట. ఇప్పుడు ఆయన ఆ దిమ్మె కట్టడంతోనే ఒక రాజకీయ కార్యకర్తగా జీవితం ప్రారంభించాడు. 2003లో పాలమూరు సభలో నేనే చేర్పించిన ఆయనను టీఆర్ఎస్ పార్టీలో 2003లో. సరిగా ఆ తర్వాత కొంతకాలానికి 2005-6 ప్రాంతంలో జెడ్పీటీసీ అయినాడు, ఆ తర్వాత ఎమ్మెల్సీ అయినాడు. తర్వాత ప్రస్థానం మనకు తెలిసిందే. ఒకరు కోరుకుంటే ఓ పార్టీ ఒక దిమ్మె ఉంటుంది, లేకుంటే పోతుందా? ఈ దేశంలో ఎక్కడైనా జరిగితే ఏదైనా రాజకీయ పార్టీ పోయి ఇంకో రాజకీయ పార్టీ దిమ్మలు లేకుండా చేసి పార్టీనే లేకుండా చేయడం. అంతిమంగా ఓ రాజకీయ పార్టీని భుజాల మీదకి ఎత్తుకొని పూల బుట్టలో మోసినా ప్రజలే, ఆ బుట్టను కిందికి దించినా ప్రజలే. ఆ ప్రజలకే కదా ఆయన పిలుపునిస్తుంది, మీరు మా పార్టీ దిమ్మెలని కూల్చేయండి అనేది. అందుకే మేమేం చెప్పినామంటే కూల్చేటువంటి విధానం మళ్ళీ ఆయన పరిభాషల్ని అనుకుంటేనంటే ఎన్నికలు వచ్చినప్పుడు కదా, సాధారణ ఎన్నికలకు చాలా సమయం ఉంది కదా, 3 ఏళ్ళు ఉంది కదా. మరి నీకు అంత ఉబ్బలాట ఉంటే అర్జెంటుగా 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చెప్పేవే. మా దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను ఎందుకని వస్తే నా కర్మగాలు వచ్చినా ఈ పార్టీ ఇదో దరిద్రం పార్టీ అని చెప్పి ఆయన ఎవరు మహిపాల్ రెడ్డి నెత్తినోరు కొట్టుకుంటున్నాడు కదా. బట్ స్పీకర్ మాత్రం ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు అన్నారు కదా. అంత గొప్ప మహానుభావుడు స్పీకర్ స్థానంలో కూర్చున్నాడు, 10,000 దండాలు. కాబట్టి వాళ్ళకి ఏమైనా నైతికత ఉంటే, నేను మొన్న కూడా చెప్పిన ఈ మాట వాడినా వాడకూడదు కానీ వాడాల్సి వచ్చి వాడినా అది రిపీట్ చేస్తున్నా. వాళ్ళకి సిగ్గు శరం ఉంటే, నైతికత ఉంటే ఆ 10 మందితోన రాజీనామా చేయించి ఎన్నికలకు పొమ్మనండి. 10 స్థానాలలో మేము కనుక ఓడిపోతే మా దిమ్మెలు ప్రజలు కూలగొట్టినట్లే లెక్క. 10 స్థానాలలో మేము గెలిస్తే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? అంతే మేము అడిగేది. సొలు పురాణం ఎందుకు ఇంకా?